వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వంగవీటి రాధా విషయంలో అటు లోకేష్ ఒక సంచలన వ్యూహాన్ని తెర మీదకి తెస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. రీసెంట్గా విజయవాడ పాదయాత్రలో లోకేష్ ఎంటర్ అయిన తర్వాత రాధా ఆయనతోని భేటీ కావడం జరిగింది. రాధా పోటీకి సంబంధించి అనేక రకాల స్పెక్యులేషన్స్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక కంక్లూజన్ ఇచ్చేలాగా ఈరోజు లోకేష్ సరికొత్త వ్యూహాన్ని అయితే ఒకటి రాధా విషయంలో తెర మీద తీసుకురాబోతున్న చర్చ జరుగుతోంది. అది ఏంటో కాదు, పూర్తి స్థాయిలో చూసినట్లయితే వచ్చే ఎన్నికల్లో రాధాని అసెంబ్లీకి కాకుండా ఎంపీ బరిలో దించాలని కూడా అటు లోకేష్ ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఈ ఆలోచన ఇప్పటికే చంద్రబాబు ముందు ఉంచారని కూడా ప్రచారం జరుగుతోంది. అది కూడా ప్రత్యేకించి కృష్ణా జిల్లాలోని అత్యంత కీలక నియోజకవర్గంగా ఉన్న బందరు ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి రాధాను పోటీ చేయించాలనేది ఆ ఆలోచన కూడా ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మొన్న ఏదైతే రాధా లోకేష్తో భేటీ అయిన క్రమంలో ఇదే అంశానికి సంబంధించి ఒక డిస్కషన్ కూడా జరిగిందంటున్నారు. బట్ లోకేష్ ప్రపోజల్కి రాధా కూడా సానుకూలంగా అంగీకరించారనేది అయితే ఒక చర్చ. ప్రజెంట్ మనం చూసినట్లయితే బందర్ నుంచి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎంపీ బాలశౌరి అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో కొనకల నారాయణ అక్కడి నుంచి టీడీపీ నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేశారు. సో ఇప్పుడు ఏదైతే బాలశౌరి ఎంపీగా ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో బాలశౌరి బందర్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. బట్ ఆయనకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఆయన ఎమ్మెల్యే టికెట్ మీద అయితే హామీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరుకైనా తను పంపించాలని బాలశౌరి కోరుతూ వస్తున్నారు. బట్ బాలశౌరినే మరోసారి ఏదైతే బందర్ ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికే చాలా స్టిక్ అని ఉన్నారనేది ఎప్పటి నుంచో కూడా నడుస్తున్న చర్చ. అలాంటి సమయంలో ఈరోజు రాధా ఎప్పటి నుంచో కూడా అసెంబ్లీ మీద అయితే ఫోకస్ పెట్టారు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీద. బట్ అలాంటి రాధాని ఈరోజు అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు పంపించాలనే ఆలోచన లోకేష్ ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఈ ఆలోచనకు ఎంతవరకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది? అసలు రాధా అసెంబ్లీ పరిధిని వదిలి ఈరోజు లోక్సభలో అడుగుపెట్టే ఆలోచన ఎంతవరకు చేస్తున్నారు? ఈ ప్రశ్నలన్నీ కూడా రాధా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అటు టీడీపీ విజయవాడలో ఏదైతే కృష్ణా జిల్లాలో టీడీపీ పొలిటికల్ కెరీర్కి సంబంధించి కూడా ఈరోజు చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయ్యాయనే చెప్పాలి. ఎప్పుడైతే ఈ ప్రపోజల్ తెర మీదకి వచ్చిందో రాధా ఎంపీగా పోటీ చేయబోతున్నారన్న ఒక ప్రపోజల్ కానీ ఒక చర్చ ఈరోజు వంగవీటి అభిమానులు కూడా ఈ అంశాన్ని స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బట్ క్షేత్రస్థాయి వాస్తవాలకు వచ్చినట్లయితే ఈ ఆలోచన కానీ ఈ రాజకీయ సమీకరణాలు రాధాకి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, ఎంతవరకు ఆయన కెరీర్కు ఈ అంశం ఫీజిబిలిటీ ఉంటుందనే అంశం కూడా ఈరోజు హాట్ టాపిక్ అయింది. ఓవరాల్గా మనం చూసినట్లయితే రాధా కెరీర్ గురించి ఒకసారి మనం ఇక్కడ టచ్ చేస్తే వంగవీటి రంగ వారసుడిగా రాధాకు అయితే ఆ లెగసీ కలిసి వచ్చినప్పటికీ బట్ రాజకీయాల్లో మాత్రం ఆ రకమైన అదృష్టం అయితే కలిసి రాలేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే వంగవీటి రంగ మరణం తర్వాత అటు కాపు సామాజిక వర్గానికి ఒక ఐకాన్గా రంగ ఏ స్థాయిలో అప్పట్లో గుర్తింపు తెచ్చుకున్నారో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఉద్యమంలో భాగంగానే ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దీక్ష కూడా చేపడుతూ అప్పుడు టీడీపీ అధికారంలో ఉండడం, ఆ సమయంలో రంగా హత్యకు గురి కావడం అందరికీ తెలిసిందే. రంగా హత్యకు గురి అయ్యాక బెజవాడలో అలాంటి రాజకీయ సంచలనాలు ఎన్నో జరుగుతూ వచ్చాయి. ఇక ఆ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియపోయినా అప్పటి జనరేషన్ వాళ్ళు ఎవరైనా సరే వీటిని ఎప్పుడు కూడా చర్చిస్తూ ఉంటారు. బెజవాడ రాజకీయాలను రంగాన్ని విడదీసి చూడలేమనే చెప్పాలి, ప్రత్యేకంగా రాజకీయాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా. ఇక ఆయన హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు ఆమె కాంగ్రెస్ నుంచి విజయవాడ తూర్పు నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక రత్నకుమారి తర్వాత 2004లో రాధా ఎంట్రీ ఇచ్చున్నారు తన తండ్రి వారసుడిగా అటు పాలిటిక్స్లోకి. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత పరిణామాల్లో 2009 ఎన్నికల్లో రాధా ప్రజారాజ్యం జెండా కప్పుకున్నారు. ఆ రోజు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పేరుతో తెర మీదకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలో ఉన్న అటు కాంగ్రెస్ టీడీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలంతా కూడా పెద్ద కారణాలు లేకుండానే ప్రజారాజ్యం వైపు మొగడం జరిగింది. వాళ్ళలో ఒకటిగానే ఆ రోజు రాధా వెళ్ళారు. బట్ రాధాకైతే రంగా తనయుడుగా చిరంజీవి కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఆ ఫ్యామిలీ కానీ అదే స్థాయిలో అప్లిఫ్ట్ ఇస్తూ వచ్చింది ప్రజారాజ్యం పార్టీలో. ఈ క్రమంలోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి టికెట్ కూడా లభించింది రాధాకు. 2009 ఎన్నికల్లో రాధా ఆ రోజున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. బట్ రాధా మాత్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సొంత పార్టీ పెట్టారు వైఎస్ఆర్సీపీ పేరుతో తన తండ్రి మరణం తర్వాత. ఈ క్రమంలోనే రాధా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గే ప్రయత్నం చేశారు. రంగా కొడుగ్గా ఆయనకు అక్కడ కూడా అత్యున్నత స్థానమే లభించింది. 2014 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ టికెట్ కూడా రాధాకు లభించింది. అయితే విజయవాడ సెంట్రల్ నుంచి 2014లో పోటీ చేసిన రాధా ఆ రోజు బోండా ఉమా చేతిలో ఓడిపోవడం జరిగింది. బోండా ఉమా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హౌస్లో అడుగుపెట్టారు. సో అప్పుడు మనం చూసినట్లయితే కూడా ఎప్పుడైతే రాధా ఓడిపోయారో అప్పటి నుంచి కూడా ఆయనకు పార్టీలో సఫికేషన్ ఎదురైంది. ప్రత్యేకించి బొప్పన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో ప్రయారిటీ ఇవ్వడం కానీ ఇక గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళతోని రాధాకు ఆధిపత్య పోరు కానీ వీటన్నిటి నడుమ రాధా ఎక్కువ రోజులు వైఎస్ఆర్సీపీలో ఉండలేకపోయారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ జెండా కప్పుకోవడం జరిగింది. అయితే టీడీపీ జెండా కప్పుకున్న తర్వాత ఆయనకి పార్టీ వైపు నుంచి పోటీ చేసేందుకు కూడా ఆఫర్ వచ్చింది. బట్ నామినేటెడ్ పోస్ట్ గురించి కూడా చంద్రబాబు నాయుడు చర్చించిన
రాధా మాత్రం కామ్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే పోటీకి దూరంగా ఉండిపోయారు. ఇక ఎన్నికల అనంతరం కూడా ఆయన టీడీపీ అధికారంలో రాలేకపోయినా టీడీపీలో మాత్రమే కొనసాగుతూ వస్తున్నారు. అనేక రకాలుగా ఇప్పుడు ఆయన కోసం అటు వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ, చిరంజీవిని టార్గెట్ చేస్తూ కాపు సామాజిక వర్గంలో తమ డ్యామేజ్ అయ్యామని వైసీపీ గ్రహించింది. ఈ క్రమంలోనే రాధా లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకురావడం ద్వారా తమకు ఆ కాపు సామాజిక వర్గంలో ఉన్న ఇమేజ్ రీగైన్ అవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. ఆ దిశగా వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. మరోవైపు చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో రాధాతో తనకున్న పరిచయాల దృష్ట్యా ప్రజారాజ్యం సమయంలో ఆయన కూడా ఫోకస్ పెట్టారు రాధా మీద. ఇటీవలే నాదెండ్ల రాధా ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది, పార్టీలోకి రావాలని కోరడం కూడా జరిగింది. మరోవైపు చూస్తే అటు బీజేపీ లాంటి పార్టీలు కూడా కాపు సామాజిక వర్గ యాంగిల్లో రాధాకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు రాధాని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే సీన్లో లేరనేది కూడా వాస్తవం. ఆ పార్టీ కూడా రాధా మీద అదే స్థాయిలో కన్సర్న్ చూపిస్తుంది. బట్ రాధా కూడా టీడీపీ మీద అదే స్థాయిలో కన్సర్న్తో ఉన్నారు. ఇటీవలే అమరావతి రైతులు పాదయాత్రకైన పరిటాల శ్రీరామ్తో కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే మనం లోకేష్ పాదయాత్రలో కూడా రీసెంట్గా రాధా తన వివాహం కూడా ఫిక్స్ అయింది. రీసెంట్గా త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారు ఆయన. ఇలాంటి సమయంలో లోకేష్ పాదయాత్రలో కలిసి ఆయన సుదీర్ఘంగా కూడా తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు. ఈ క్రమంలోనే రాధా రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్స్లో రాధా సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. తూర్పు నుంచి పోటీ చేసేందుకు రాధా అంత ఇష్టపడట్లేదు, సెంట్రల్ నియోజకవర్గాన్ని కోరుకుంటున్నారనేది ఒక చర్చ. బట్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా ఉమా గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయనది కూడా కాపు సామాజిక వర్గమే. అలాంటి బోండా ఉమాను పక్కన పెట్టి రాధాకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ టీడీపీలో. అటు జనసేన కూడా ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకొని రాధాకు సెంట్రల్ టికెట్ మీద హామీ ఇచ్చి ఆయన్ను పార్టీలోకి తీసుకెళ్లాలని చూస్తోంది. మరోవైపు ఇటు చూసినట్లయితే టీడీపీ కూడా రాధా కోరుకుంటే ఆయన పార్టీలోనే హోల్డ్ చేసేందుకు ఏ టికెట్ అయినా ఇస్తామని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తుంది. బట్ తన మనసులో ఎలాంటి మాట ఉంది, తను ఎక్కడి నుంచి పోటీ చేస్తానే అంశానికి సంబంధించి మాత్రం రాధా స్పష్టత ఇవ్వకపోయినా ఈసారి రాధా ఎలాగైనా గెలిచి చట్టసభల్లోకి అడుగు పెట్టాలి, ఆయన మంత్రి కావాలని కూడా ఆయన అనుచరులు కోరుకుంటూ వస్తున్నారు అసెంబ్లీ టికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ రీసెంట్గా ఆయన లోకేష్తో భేటీ అయిన తర్వాత ఒక కొత్త సంచలనానికైతే వీళ్ళిద్దరూ తెరదీశారనే చెప్పుకోవాలి. అదేంటో కాదు, ఆయన అసెంబ్లీకి కాకుండా ఈరోజు బందర్ లాంటి ఒక ఎంపీ స్థానానికి ఆయన పోటీ చేయించాలని కూడా లోకేష్ లెక్కలు కడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ దిశగా రాధాతో కూడా ఆయన చర్చించారు. రాధా కూడా అందుకు లోకేష్ చెప్పిన విషయాలకు కన్విన్స్ అయ్యారని కూడా ఒక చర్చ. ప్రజెంట్ మనం చూస్తే 2014లో అక్కడి నుంచి కొనకెళ్ళ టీడీపీ నుంచి ఎంపీ అయి ఉన్నారు. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచి బాలశౌరి గెలవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన ఈ రోజున తనకు బందర్ ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ అటు పేర్ని నానితో కూడా నెగోషియేట్ చేస్తున్నారు. పేర్ని నాని తన కొడుకును అక్కడ ఎమ్మెల్యేగా పెట్టాలనుకుంటున్నప్పటికీ బట్ బాలశౌరి ఎందుకు అడ్డుపడుతూ తనకే ఆ టికెట్ కావాలని కూడా కోరుతూ వస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. బాలశౌరినే మరోసారి బందర్ నుంచి ఎంపీగా పోటీ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఇక బందర్ పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా కాపు సామాజిక వర్గ ఓటర్లు ప్రీడామినెంట్గా ఉన్నారు, కమ్మ ఓటర్లతో సహా. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందుకో చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించే బాలశౌరిని అక్కడి నుంచి దించాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఇదే సమయంలో అటు కొనకళ్ళని చూసినట్లయితే ఆయన ఆరోగ్య కారణాల రీత్యా అంత యాక్టివ్గా లేరనే చెప్పాలి ఈ రోజున. అందుకే లోకేష్ అనుకో కూడా ఈరోజు రాధా విషయంలో ఆయన ఎంపీగా పార్లమెంటుకి పంపించాలని ఆలోచన చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. లోకేష్ ఎప్పుడైతే ఈ ప్రపోజల్ని తెర మీదకి తీసుకొచ్చారో అటు టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు కానీ టీడీపీ అధిష్టానం కానీ ఈ ప్రపోజల్కి కన్విన్స్గా మాట్లాడారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇటు రాధా కూడా ఈ అంశానికి సానుకూలంగా స్పందించారనే వార్తలు వస్తున్నాయి. బట్ తను ఆలోచించుకోవడానికి ఆయన కొంత సమయం కోరినట్లుగా కూడా కొన్ని లీక్లు అయితే బయటకు వస్తున్నాయి. సో ఈ ప్రపోజల్కి అటు చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, లోకేష్ కూడా ఆ దిశగా చంద్రబాబు నాయుడు ఒప్పిస్తారని ఒక ప్రచారం అయితే ఉంది. బట్ ఇప్పటిదాకా కూడా ఎమ్మెల్యే సీట్ మీదే ఫోకస్ పెట్టిన రాధా ఎంపీగా పోటీ చేయమంటే ఎంతవరకు కూడా ఈ అంశానికైనా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనేది కూడా మరొక చర్చ అయితే. బట్ రాధా సన్నిహితులు మాత్రం ఈసారి ఎంపీగా పోటీ చేసిన రాధా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పష్టంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా లెక్కలు కడుతూ ఉన్నారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మరి రాధా రాజకీయ భవిష్యత్తు అటు ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో అడుగు పెడతారా, ఇటు ఎంపీ అయి పార్లమెంట్లో అడుగు పెడతారా అనేది మనం చూసినట్లయితే రాధా తన మనసులో ఆలోచన ఎలా ఉంది, అతను ఎటువైపు మొగ్గు చూపబోతున్నారు అనేది కూడా ఈరోజు అత్యంత కీలకంగా మారింది ఓవరాల్గా ఈ అంశంలో. అటు పార్టీ అధిష్టానమో ఇటు లోకేషో ఎలాంటి ఆఫర్ ఇచ్చినా బట్ రాధా తన ఓన్గా తన కాన్సిక్వెన్సెస్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు అని కూడా ఈరోజు ఒక చర్చ అయితే జరుగుతుంది. ఓవరాల్గా రాధాను బందర్ పంపించడం ద్వారా ఇటు బోండా ఉమాను ఆయన సేఫ్ జోన్ అవుతుంది, ఆయన సెంట్రల్ నుంచే పోటీ చేసే అవకాశం అయితే అలాగే ఉంటుంది. అందుకే ఈ దిశగా టీడీపీ అధిష్టానం రాధాను బందరు పంపించే ఆలోచన అయితే చేస్తుందనే చర్చ ఉంది. బట్ ఈ అంశానికి రాధా ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అటు పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి ఆలోచన చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది.